ట్యాపింగ్స్ ప్రకంపనల్స్ కపుల్స్ మే దడ్ ఈ ట్యాపింగ్ మాత్రం అంటే ఇది ఇక్కడతోటి ఆగలేదట, జిల్లాల్లో కూడా జరిగిందట. నల్గొండ జిల్లాలో అట్లాగే వరంగల్ జిల్లాలో కూడా అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్య నేతల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాటిని కూడా కొంత నడిపించారట. అభ్యర్థులకు సంబంధించినటువంటి అన్నీ కూడా నడిపించారట. వాళ్ళు డబ్బులు ఎటు వెళ్తున్నాయి, ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా రికార్డ్ చేసి చేశారట. అంటే జనరల్గా వాటే ఇంక ఇతర అంశాలు కూడా మాట్లాడుకుంటారు కదా, వాటిని కూడా రికార్డ్ చేసి చేశారనేది ఇప్పుడు అదొక ప్రకంపనల జిల్లాలకు కూడా వెళ్ళిపోయింది ఇది. అయితే ఇప్పుడు దీని మీద కొత్తగా కేసులు నమోదు చేసేటువంటి ప్రక్రియకు సంబంధించి కొంత వ్యూహాత్మకంగా వెళ్ళబోతుందంట ప్రభుత్వం. ఆ కేసులు ఏంటంటే ఎవరి దగ్గర అయితే వీళ్ళు ఫోన్ రికార్డుని, ఎవరి దగ్గర అయితే గోల్డ్ కానీ క్యాష్ కానీ ఎవరి దగ్గర అయితే వీళ్ళు ఎత్తుకొచ్చారో వాళ్ళ డేటా సేకరించి వాళ్ళ ద్వారా కంప్లైంట్ తీసుకొని ఆ కంప్లైంట్ ద్వారా కేసు నమోదు చేయాలని. అంటే అది సపరేట్ కేసు అయింది, ఒక్కొక్క సపరేట్ కేసు అయింది. ఈ కేసులో ఎవరెవరు ఏంటి అనేటువంటి దాన్ని లిస్ట్ అవుట్ చేయటం. సరే మనీ ఏంటి, మనీ ఎవరిది, మనీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అది వేరే విషయం. ఏమైంది, అరవిందో వాళ్ళ దగ్గర, హెట్రో వాళ్ళ దగ్గర 100 కోట్లు పట్టుకున్నారు ఒక ఇంట్లో బీరువాల్లో. ఏం చేశారా, ఏమైంది, ఏమైనా అయిందా, ఏమి కాల. ఇట్లా ఇవన్నీ కూడా తీసి చేయాలనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుందంట. మధు బయట ఒకటి ఉందండి, బయట ప్లే చేయండి. బయట ఒకటి ఉంది. మొన్నటిదాకా కాంగ్రెస్లు దొంగ ప్రచారం చేసిండ్రు. ఏమన్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే కవితమ్మని అరెస్ట్ చేస్తలేరు. ఇలా మరి కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు. అదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనేమో అది అన్యాయం అట, అదే కేసులో కవితమ్మ అరెస్ట్ అయితే మాత్రం అది న్యాయం అట. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి నీతి? 6 గ్యారంటీలు పక్కకు పోయినాయి, ఇప్పుడు 6 గారడీలు మోపోయినాయి. 6 గారడీలు అంటే ఏంటి? ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో అందులో ఒకటి రాయాలి, ఇంకో దిక్కు బర్ల స్కామ్, ఇంకో దిక్కు గొర్రెల స్కామ్, ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు, దొంగలై లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? మధు జరిగింది అంటున్నాడు, వాళ్ళు చేస్తే నాకేం సంబంధం అంటున్నాడు ఆయన. ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు, నాకేం సంబంధం అన్నాడు. 100% అలాంటిది జరిగనుకుంటే ప్రభుత్వంలో ఆ రోజు అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు కాబట్టి ఆయనకే సంబంధం. అంటే ఆయన సంబంధం ప్రమేయం ఉందా లేదని పక్కన పెట్టినా కానీ బాధ్యత అయితే కేసీఆర్ గారు తీసుకోవాలి, కేటీఆర్ గారు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండిద్ది. ఎందుకంటే ఇది దాదాపు కంక్లూషన్లో ఆయన పేరు వచ్చేసి ఉండిద్ది అయితే ఇప్పటికి. అందుకని ఆయన ఆ విధంగా ముందుగానే నాకేం సంబంధం, అక్కడేదో జరిగితే నాకేం సంబంధం అని అంటున్నారు. రైట్ మధు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి సార్, మొత్తానికి వరంగల్, నల్గొండ, హైదరాబాద్ మధ్యలో రవిపాల్. ఎవడు ఈ రవిపాల్ ఎవరు? రవిపాల్? అదే సార్, రవిపాల్ సార్, అతని పేరే రవిపాల్. ఎవరి రవిపాల్ అంటే ఇజ్రాయెల్ నుంచి హైదరాబాద్కి ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా రావడం, వచ్చినటువంటి ఎక్విప్మెంట్ని సెట్ చేయడం, అంటే టెక్నికల్గా టెకీ ఇతను. సో టెక్నికల్గా చాలా టాలెంటెడ్. ఎస్ఐబి స్పెషల్గా ఇతన్ని నియమించుకుంది. ఇతనికి ఎన్ని 100 కోట్లు ఇచ్చారో తెలియదు కానీ సార్, మొత్తానికైతే మొత్తం ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇతని ద్వారానే నిర్వహించారు. ప్రతిదీ కూడా రవిపాల్ ద్వారానే జరిగింది. రవిపాల్ ఏం చేశారు, తనకు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులని కొంత కమిషన్ రూపంలో కొంతమంది కింది స్థాయి పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తన అకౌంట్లో పడినటువంటి డబ్బులని కమిషన్ రూపంలో కొంతమంది పోలీస్ ఆఫీసర్లకు ఇచ్చారు రవిపాల్. ఈ రవిపాల్ని ఇప్పుడు పట్టుకుంటే మొత్తం బండారం అంతా కూడా బయటపడుతుంది. ఎక్కడ, ఎప్పుడు, ఎన్ని గంటలకు ఎవరు చెప్తే ఏం చేసిందంతా కూడా ఈ రవిపాల్ చేతిలో ఉంది. రైట్, ఇదొకటైతే. నల్గొండ, వరంగల్ ఈ ఇన్ని రోజుల పాటు హైదరాబాద్ అనుకున్నారు. ఈ 2 జిల్లాలలో చాలా కీలకమైనటువంటి రికార్డింగ్సే జరిగాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టాప్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, ఉత్తమ్ కుమార్ కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి నాయకులు, వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం, అంటే ఎన్నికల సమయంలో వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా వెళ్తున్నాయి అనే దాని మీద
అప్పటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక పోలీస్ స్టేషన్లో కూర్చొని మరి విన్నారు. పర్వతగిరి అనేటటువంటి ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేశారు వార్ రూమ్ని. అదే విధంగా ఒక పోలీస్ స్టేషన్లో ఏకంగా ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి అక్కడి కూడా రవిపాల్ని తీసుకెళ్ళి అక్కడ ఎక్విప్మెంట్ పెట్టుకొని అక్కడ వింటూ కూర్చున్నారు. ఎందుకు అంటే ఎక్కడి నుంచి ఎవరి డబ్బులు ఎలా వెళ్తున్నాయి, అసలు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మన పార్టీ కోసమే పనిచేస్తున్నారా, వేరే పార్టీ కోసం పనిచేస్తున్నారా అనే స్థాయి వరకు కూడా రికార్డింగ్లు అయితే జరిగాయి సార్. డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి కాసేపటి క్రితం మనం చూసుకుంటే మాత్రము పోలీసులు ఒక కీలకమైనటువంటి సమాచారమే రాబట్టారు. ఎవరైతే స్పెషల్ టీం ఉన్నారో ఆ స్పెషల్ టీంకి సంబంధించినటువంటి వాళ్ళు ఇజ్రాయెల్లో ఎవరైతే ఎక్విప్మెంట్ కొన్నటువంటి రవిపాల్ ఉన్నారో ఆ రవిపాల్ని ఎలాగైనా సరే అదుపులోకి తీసుకోవాలి, అతనికి నోటీసులు ఇవ్వాలి అని అయితే చూస్తున్నారు. డెఫినెట్గా అతన్ని తీసుకుంటే మాత్రము డొంకంతా కదిలినట్టు, అంటే పిల్లర్ ఏదైతే ఉంటుంది సార్ ఆ పిల్లర్ ఒక్కసారిగా కదిలినట్టే అని చెప్పచ్చు సార్. ఓకే రైట్ మధు, మొత్తానికి ఇప్పుడు రవిపాల్ అసలు ఎక్కడ ఉన్నాడు, వెళ్ళిపోయాడు, అతను దొరుకుతాడు దొరకడు చూద్దాం. ఓకే రైట్ మధు, నెక్స్ట్.